ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని కాకానిపాలెంలోని జీఆర్ఎస్ హ్యాండ్ రైటింగ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథి కావూరి రాఘచందర్ మాట్లాడుతూ విద్యతో పాటు మంచి అలవాట్లు, మాతృభాషపై పట్టు, ఆరోగ్యకరమైన ఆహారం పిల్లల భవిష్యత్తుకు పునాదులని అన్నారు. హ్యాండ్ రైటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ఉపాధి అవకాశాలను పెంచుతాయని నిర్వాహకులు తెలిపారు. పోటీలో విజేతలైన విద్యార్థులకు నగదు బహుమతులు, షిల్టర్లు మరియు సర్టిఫికెట్లను అందజేయగా కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఏమనుకోవద్దు. నేను ఇన్స్టిట్యూషన్ వచ్చిన కాడ నుంచి రోజు సాయంత్రం ఒక 3 గంటలు, మళ్ళీ పొద్దున పూట లెగిసిన గంటలు ఒక 3 గంటలు ప్రాక్టీస్ చేశాను. ఆ ప్రాక్టీస్ వల్ల ఇప్పుడు నాకు ఫస్ట్ వచ్చింది. సమాజంలో మీరు 4 వైపులా పయనించవచ్చు, ఏది కావాలంటే అది కావచ్చు. మీకైనా డౌట్స్ ఉంటే జనవిజ్ఞాన వేదికని, ప్రజారోగ్య వేదికని ఏదైనా మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే మీకు కొన్ని డౌట్స్ మేము తీరుస్తాము. పైకి ఎలా వెళ్ళాలో మేము చెప్తాము. ఒక్కొక్కటి ఎన్నిసార్లు 10 ఎంత 100, రోజుకు 100, రేపు మళ్ళీ కొత్త 10, మళ్ళీ 100, అంటే నిన్న 100, ఇవాళ 100, 200 అవుతాయి. అట్లా నెక్స్ట్ 300, తర్వాత 400, తర్వాత 500, తర్వాత 600, తర్వాత 700 అయిపోయింది. వారం అయింది, 700 వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ కొత్తవి వస్తాయి, మళ్ళీ 100. అట్లా డైలీ కనుక మీరు కనుక 100 ఇట్లా రాస్తే మీకు మంచి పదాలన్నీ కూడా